అందరికీ నమస్కారం. బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్ గ్రూప్‌లో ఉన్న మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అండి. మన మొబైల్ యాప్ ఏదైతే మనం తయారు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో హోమ్ పేజ్‌లో చాలా డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగిందండి. మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడొచ్చండి. ఎవ్రీథింగ్ యూ నీడ్ ఇన్ వన్ యాప్ డిజైనింగ్ టు మేక్ లైఫ్ ఈజియర్ అవర్ మొబైల్ యాప్ బెనిఫిట్స్ అని ఉంది కదండి. ఇది అండి, ఇవి మన మొబైల్ యాప్ యొక్క బెనిఫిట్స్. మొట్టమొదటిది మా మెంబర్షిప్ కార్డ్స్ అనమాట. మనము స్టూడెంట్స్కి, బిజినెస్ చేసే వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్స్ ఇస్తాము. ఆ కార్డు ఉన్న వాళ్ళకి వివిధ రకాలైన సేవలను మనం అందించడం జరుగుతుంది. వాళ్ళ బెనిఫిట్స్ ఆ కార్డు, ఇప్పుడు ఎగ్జాంపుల్ విద్యా కార్డు ఉందనుకోండి. విద్యా కార్డు వల్ల స్టూడెంట్స్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉచితంగా అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటికి ఆ క్విజ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వచ్చు. అవన్నీ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకు బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో కార్డు వల్ల వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకు కోర్సెస్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, విద్యా కార్డు ఉన్న వాళ్ళకి ఉంటాయి, బయట వాళ్ళకి అంటే విద్యా కార్డు లేని వాళ్ళు కూడా ఈజీగా కోర్స్ అనేవి బుకింగ్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లిస్టింగ్స్. ఎవరైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అది పార్ట్ టైం అవ్వచ్చు, ఫుల్ టైం అవ్వచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మొబైల్ యాప్లో ఎవరికైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారో, సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారో ఆ సెమినార్కి కావాల్సిన టికెట్స్ బుకింగ్స్ అన్నీ కూడా ఈ ఆప్షన్ ద్వారా అవుతాయి. నెక్స్ట్ డిజిటల్ స్టోర్. డిజిటల్ స్టోర్ అనేది ఒక సూపర్ ఆప్షన్ అండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఆన్లైన్ ద్వారా మన డిజిటల్ ప్రొడక్ట్స్ని అంటే పీడిఎఫ్స్ని, బుక్స్ని, పీపీటీస్ని, రైట్, వీటన్నిటిని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకున్న వాటిని వాళ్ళ యొక్క బిజినెస్ కోసం వాళ్ళ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బిజినెస్ మనకు సంబంధించింది వచ్చేసి బిజినెస్ లీస్టింగ్. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు జస్ట్ డైల్ అని మీకు చూసి ఉండొచ్చండి డిక్షనరీ. అంటే ఒక శాంపుల్గా మీకు అర్థం అవడానికి ఆ పేరు వాడుతున్నాను. సేమ్ ఆ విధంగా బిజినెస్ డిక్షనరీ అనేది మనకు లీస్టింగ్స్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్స్ కానివ్వండి, ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా వెంచర్స్ ఏమైనా ఉంటే కూడా వాటి సేల్స్ చేసుకోవాలనుకుంటే, డిస్ప్లే చేయాలనుకుంటే మన మొబైల్ యాప్లో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లేస్ ఫర్ ఫార్మర్స్ తమ దగ్గర ఉన్న వస్తువులని అంటే ఏవైతే కల్టివేషన్ చేసిన ఉంటాయో వాటిని సేల్ చేసుకోవచ్చు. రైస్ కావచ్చు, టమాటాస్ కావచ్చు, ఇంక ఏమన్నా ఉండండి, రైతులు ఏదైనా వాళ్ళు డైరెక్ట్గా చుట్టుపక్కల ప్రజలకు ఏదైనా అమ్మాలి అనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్ని మన మొబైల్ అప్లికేషన్లో డిస్ప్లే చేస్తాము. వాళ్ళు నేరుగా కస్టమర్స్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. ఇలా మన మొబైల్ యాప్ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్, దట్ ఈస్ బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్. మనకు బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్లో 2000 మెంబర్స్ వరకు మనకు 2000 మెంబర్స్ని మనం రిక్రూట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు అప్లై నౌ వన్ బటన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఈ యొక్క బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్గా మన 2000 మెంబర్స్లో ఒకరుగా ఉండాలనుకుంటే ఈ యొక్క బ్రాండింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. కొద్దిగా బ్యాక్ వస్తే డీటెయిల్స్ కావాలి సార్ అంటే నో మోర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే డీటెయిల్డ్గా బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్ ఎవరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకు రెవెన్యూ ఎలా వస్తుంది, వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ప్లస్ ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్గా అంటే మీరు కాంట్రిబ్యూటర్గా మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు, అదే ఆప్షనల్ అండి, కంపల్సరీ కాదు. రిఫరెన్స్ ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రిఫరల్ ఐడి దగ్గర మీకు ఇవ్వబడిన బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్ కోడ్ అంటే BC04 మీకు అందరికి కూడా కోడ్ ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి నెంబర్ ఉంటుంది. 4D1 ఇది ఒక కోడ్ అండి. ఇది ఒక ఐడి నెంబర్. ఎవరిది? రామచంద్ర మేకల మన చందు సార్ది ఇది ఐడి నెంబర్. ఈ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఎవరైనా ఫామ్ ఫిలప్ చేస్తే ఇది ఎవరు రిఫరెన్స్ వచ్చినట్లు? చందు సార్ రిఫరెన్స్ ఇచ్చినట్లు లెక్క. సో ఇప్పుడు చందు సార్ రిఫరెన్స్ ఇచ్చిన కారణం చేత అప్పుడు ఏమవుతుంది, ఆ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు చందు సార్కి కంపెనీ తరఫున కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఈరోజు జూమ్ మీటింగ్లో మనం చెప్తున్నాం. ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్లో తెలియజేస్తాను. ఈ రిఫరెన్స్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి అని. కంపల్సరీ సార్ వేరే వాళ్ళకి మేము రిఫరెన్స్ ఇవ్వాలా, అలా ఇస్తేనే మేము బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్స్ అంటే కాదు. మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, ఆప్షనల్.
మీరు రిఫరెన్స్ ఇస్తాను సార్, కంపెనీకి సపోర్ట్ చేస్తాను, ఒక లీడర్గా ఉంటాను, నేను ఇప్పుడు కంపెనీకి ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, రేపు కంపెనీ ఎదిగినప్పుడు కంపెనీ మమ్మల్ని గుర్తిస్తుందనే నమ్మకం మాకుంది అన్న వాళ్ళు మాత్రమే రిఫరెన్స్ ఇవ్వచ్చండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తారు. ఈ యొక్క డిక్లరేషన్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. వెరిఫై అనే బటన్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, అల్టిమేట్ కెరియర్ తరపు నుంచి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత పేమెంట్ రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది ఇప్పుడు లాక్లో ఉంది. ఇది అది వెరిఫై అయిన తర్వాత ఇక్కడ ఇది రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా పేమెంట్ చేసుకుంటారు. ఎంత పేమెంటు? కాంట్రిబ్యూటర్గా 14,750 రూపాయలని వాళ్ళు పేమెంట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకుంటారు. ఇదండి ఈ యొక్క రిజిస్టర్. అందరూ కూడా తప్పకుండా ఇది అర్థం చేసుకోవాలి. రిఫరల్ ఐడి దగ్గర మీ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తున్నాయి. ఇలా డీటెయిల్స్ వస్తున్నాయి అని అంటే మీరు కంపెనీలో ఆథరైజ్డ్ పర్సన్. ఇక్కడ చాలా క్లియర్గా రాసింది, స్టేటస్ ఏంటి? ఆథరైజ్డ్. కంపెనీ రికార్డులో మీ పేరు నమోదైందని అర్థం. సో మీరు అందరూ కూడా దయచేసి మీకు ఇవ్వబడిన ఫామ్ ఏదైతే ఉందో, దీవెన గారు మీకు పంపించిన ప్రతి దాంట్లో ఇలా కోడ్ ఉంటుందంటే మీ ఐడి నెంబర్ ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం దీన్ని. BC04D అనితో స్టార్ట్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఇలా మీరు ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో హోమ్ పేజ్లో మీకు హోమ్ పేజీలో నుంచి యాక్సెస్ అవ్వచ్చు. అంటే హోమ్ పేజ్ నుంచి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసినా మీకు ఏదో ఏ ఫామ్ అయినా ఇస్తారు. ఏ ఫామ్ మీరు ఇక్కడ ఏ ఫామ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆథరైజ్ ఏజెంట్ కాడ వచ్చి ఆథరైజ్ ఏజెంట్ కాడ కూడా మీ కోడ్ ఇచ్చినా కూడా వస్తుందండి. లెట్స్ ఐ విల్ షో ద డెమో. 04D ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ చేసిన వస్తుంది. ఎక్కడన్నా ఎంటర్ చేసుకోవచ్చు కోడ్, రైట్ అండి. సో ఇది అండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా వస్తుందండి. అంటే ఈ కోడ్ రిఫరెన్స్ ఐడి దగ్గర మీ ఐడి నెంబర్ కాకుండా మీరు కంపెనీలో రికార్డు చేయబడిన మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా ఇలా డీటెయిల్స్ వస్తాయండి. సో చిన్నది ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా నెంబర్ ఎంటర్ చేస్తాను. సో ఐ ఎంటర్ 1991717. ఇక్కడ నేను ఐడి నెంబర్ ఎంటర్ చేయలేదు. చూడండి, భానుప్రకాష్ ఆథరైజ్ ఏజెంట్. అసలు అది మరి ఆథరైజ్ ఏజెంట్గా నా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో భానుప్రకాష్ కనుక ఆథరైజ్డ్ అని వచ్చింది, చూడొచ్చండి. సో ఇలా నెంబర్ ఎంటర్ చేసినా కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటానండి. సో ఇలా మీరు అందరూ కూడా చెక్ చేసుకొని ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ అటెండ్ అవుతే అది ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు బ్రాండింగ్ కాంట్రిబ్యూటర్గా మీరు రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే దయచేసి కంపెనీకి సపోర్టింగ్గా ఉండి ఒక మంచి లీడర్గా ఉండాలనుకుంటే ఈ రిఫరెన్స్ ఐడి దగ్గర మీ ఐడి నెంబర్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వండి. తప్పకుండా కంపెనీ మీ యొక్క కష్టాన్ని గుర్తించి దానికి అనుగుణంగా మీకు రాయల్టీని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజు జూమ్ మీటింగ్లో మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుడే ఇన్ ద ఈవినింగ్ జూమ్ మీటింగ్లో చూద్దాం. జూమ్ మీటింగ్లో మరిన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.